sound. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెబుతున్నాం. ఎందుకంటే ఆయన సీఎం అయిన 3 సంవత్సరాల కాలంలో కూడా విశాఖపట్నం ఎన్నోసార్లు వచ్చి చాలా సదస్సులు అయితే నిర్వహించారు, కానీ ఈ విశాఖపట్నం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదని చెబుతున్నాను. ఎందుకంటే జీవీఎంసీకి ఎన్నికలు జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 2012వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన పదవీ కాలం ముగిసింది. కానీ ఈరోజు వరకు కూడా ఎన్నికల జోలికి వెళ్ళలేదు. కారణం ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో గెలవదో అనే అనుమానంతో ఈరోజు వరకు ఎన్నికలు జరిపించలేదు. ఆ పరిస్థితుల్లో నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి ఈ విశాఖపట్నం ప్రజలు ప్రాథమిక హక్కు కోల్పోతున్నారని నవంబర్లో ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు ప్రధాన న్యాయమూర్తి వారు స్పందిస్తూ న్యాయ సేవా సదనం ద్వారా ఈ జిల్లా కలెక్టర్కి ఒక లెటర్ పంపించారు. ఆ లేఖతో మా యొక్క ఏదైతే ప్రాథమిక హక్కు కోల్పోతున్నారో విశాఖపట్నం 72 వార్డుల ప్రజలు ఆ యొక్క వివరాలను జిల్లా కలెక్టర్ పంపిస్తూ నివేదికను కోరుతూ ఒక లేఖను పంపించారు. ఆ లేఖను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ లేఖకు స్పందన రాలేదని హైదరాబాదు హైకోర్టు న్యాయవాది పివి కృష్ణయ్య గారితో సంప్రదించి, అయ్యా ఈ విధంగా ఎన్నికలు జరిగి 2012 నుంచి ఈ రోజు వరకు ఎన్నికలు జరిపించలేదు, 5 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఈ విధంగా ఉందంటే ఆయన కూడా స్పందించి హైకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్లు నిన్న ధర్మాసనం రమేష్ రంగనాథన్, సమీం అఖ్తర్లతో కూడిన ధర్మాసనం నిన్న అది విచారణకు స్వీకరించి 4గురిని ప్రతివాదులుగా చేస్తూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ 1, 2 స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి, 3 ఎలక్షన్ అథారిటీ అండ్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ వారికి, విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ రిప్రజెంటెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీరికి నోటీసులు పంపించారు. దీని మీద ఈ వివరణ కావాలి అని నిన్నను హైకోర్టులో చెప్పడం జరిగింది. అయితే ఇది జూన్ 6వ తారీఖుని వాయిదా వేశారు. ఇంకోటి రాజ్యాంగం మీద ఈ చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులకు కానీ నాయకులకు కానీ శాసనసభ్యులకు కానీ చిత్తశుద్ధి లేదని మాత్రం చెప్తున్నాం. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు, కానీ ఆయన వర్ధంతి నాడు కానీ జయంతి నాడు కానీ దండలేసి ఫోటోలు పోజులు ఇస్తున్నారు ఆ మంత్రులు కానీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ. ఆయనకి నిజంగా రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు తక్షణమే జరిపించాలి.